హలో బాయ్స్, ఈ న్యూస్ మీకోసమే, ఎస్పెషల్లీ పెళ్లి కాని ప్రసాదుల కోసం. ఒకప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచించేవాళ్ళు? అబ్బాయి వాళ్ళకి ఇల్లుందా, మంచి జాబ్ ఉందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కులము గోత్రము ఇవన్నీ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే వీటితో పాటుగా అబ్బాయి సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? బెంగళూరులో ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా. అబ్బాయి శాలరీ 1 lakh. అయితే మ్యాచెస్ చూడమని ఇంట్లో చెప్పాడంట. ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని సిబిల్ స్కోర్ అడిగిండ్రంట. 750 పాయింట్స్ కన్నా తక్కువ ఉందని ఆ అబ్బాయి చెప్పాడంట. ఇక అంతే సంగతులు, మాకు ఈ పెళ్ళి వద్దు, మేము మా అమ్మాయిని ఇవ్వము, క్యాన్సిల్ అని చెప్పేశారంట. ఇది విన్న అబ్బాయి షాక్కి గురయ్యాడంట. సిబిల్ స్కోర్ అనేది 750 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే కొంతమంది అమ్మాయిల పేరెంట్స్ అండ్ కొంతమంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ సిబిల్ స్కోర్తో ఆ అబ్బాయి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ బ్యాంక్స్లో ఎంత లోన్ తీసుకున్నాడు, అండ్ కరెక్ట్ టైంకి పే చేస్తున్నాడా లేదా, క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఎట్లున్నాయి, ఓవర్ డ్యూస్ ఎట్లున్నాయి, ఏమన్నా ఫైన్లు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా సిబిల్ స్కోర్తో తెలుసుకోవచ్చు. అంతేకాదు చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నా కూడా, సెటిల్మెంట్స్ ఉన్నా కూడా మా అమ్మాయిని మీకు ఇవ్వమని చెప్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సిబిల్ స్కోర్ మీద కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వీలైనంత మందికి ఈ రీల్ని షేర్ చేయండి, ఎస్పెషల్లీ పెళ్లి కాని ప్రసాదులకి.